హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎట్ హోమ్ వ్లాగ్. ఈరోజు మన ఛానల్లో అదిరిపోయే పులావ్ రెసిపీ చూడబోతున్నాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆల్ గరం మసాలా వేయాలి. 2 బిర్యానీ ఆకు వేసి బాగా వేయించాలి. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టినవి వేయించాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించాలి. ఇందులో టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు నిలువుగా కట్ చేసి వేయాలి. టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించాలి. మీ రుచికి సరిపడంత సాల్ట్ వేసి టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచాలి. 1:2 రేషియో కింద 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వాటర్ వేయాలి. ఆ నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత కడిగి నానబెట్టిన రైస్ అందులో వేయాలి. ఆ రైస్ 50% ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచాలి. రైస్ 50% ఉడికిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచాలి. రైస్ ఉడికిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి పుదీనా, కొత్తిమీర స్మెల్ రైస్కి బాగా పట్టేంత వరకు మూత పెట్టి ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి జస్ట్ పైన అలా కలపాలి. ఒక 10 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి రైస్ బాగా మగ్గనివ్వాలి. ఇంకా వేడి వేడి పలావ్ టేస్టీగా రెడీ అయిపోయినట్లే. ఇది చికెన్, మటన్, ఎగ్, నాన్ వెజ్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.